హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. పిల్లలకు కానీ ఇంట్లో పెద్దలకు కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. అలా స్వీట్ సడన్గా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏవీ లేవనుకోండి, ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలండి, కమ్మటి స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ ఎండాకాలంలో తింటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం లేకోకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా కమ్మనైన స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. నిజంగా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే చెప్పనక్కర్లేదండి, ఫేవరెట్ అయిపోతుంది. నిజంగా అంత కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దామా. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏది ఇష్టం అనిపిస్తే తీసుకోవచ్చు. ఎంత క్వాంటిటీలో స్వీట్ కావాలో దాన్ని బట్టి పీసెస్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 పీసెస్ తీసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 4 పీసెస్గా వచ్చేలాగా కట్ చేసుకుందాము. అంటే ఒక్క బ్రెడ్ స్లైస్ వచ్చేసి మనకి 4 పీస్గా కట్ అవుతుంది అనమాట. మీకు పెద్దగా కావాలంటే అలాగే కూడా వేసేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఉంటే తినడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇలా 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. చాలామంది బ్రౌన్ పార్ట్ కూడా తీసేసుకుంటారు. ఉన్నా పర్వాలేదు, టేస్ట్ ఏమీ డిఫరెంట్ ఏమి ఉండదు. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. స్వీట్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి అంతే. నెయ్యి వేస్తే ఏ స్వీట్ అయినా కమ్మగా ఉంటుంది కదా, అందుకోసం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేసేసుకుందాం. ఇందులో ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. ఫ్లేమ్ మాత్రం తగ్గించుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఎక్కువ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాం కదా, గుమ్మగుమ్మలాడుతుంది అసలు. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. సరే, ఎంత చక్కగా ఫ్రై ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి. ఇవి కూడా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఉన్నాయండి. అన్నీ తీసేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ అన్నీ తీసేసుకున్న తర్వాత వేరే కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1/2 లీటర్ పాలు వేసేసుకోవాలి. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, మీ దగ్గర మామూలుగా గేదె పాలు ఏ ఉంటే వేసేసుకోండి. చిక్కటి పాలు అయితే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. పాలు బాగా కాగేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఏ ఫ్లేవర్ ఉండేదైనా పర్వాలేదు. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, కార్న్ ఫ్లోర్ అయినా పర్వాలేదన్నమాట. ఇదైతే కొంచెం కలర్ఫుల్గా ఫ్లేవర్గా ఉంటుంది. ఇందులోకి పాలు కానీ లేదా వాటర్ కానీ వేసేసుకొని ఒక 1/2 కప్పు ఉండలు లేకోకుండా కలుపుకో. ఇలా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ బాదం పప్పు, పిస్తా 2 సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. పైన వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, తినేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంటుందన్నమాట. పాలు అయితే పొంగు వస్తున్నాయి చూడండి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు అంటే ఒక 1/2 కప్పు పంచదార వేసేసుకోండి. మీరు తినేటువంటి స్వీట్ని బట్టి పంచదార యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ స్వీట్ ఎక్కువ ఉండాలనుకోండి, ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే మరీ స్వీట్ ఎక్కువ ఉండడం అంత ఇష్టం ఉండదు. ఈ పంచదార అంతా బాగా కరగాలి. ఇలా చక్కెర అంతా కంప్లీట్గా కరిగిన తర్వాత
ఇందాక మనము కస్టర్డ్ పౌడర్ ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ వేసే ముందు బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం సైడ్కి పెట్టేసాం కాబట్టి కిందంతా చేరుకొని ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకోకుండా. ఫ్లేము మీడియంలో పెట్టేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి 1 నిమిషం పాటు, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదనమాట. చూసారా అంత దగ్గరగా వస్తూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్ది కొద్దిగా వేసేసుకోండి. మిగతా మళ్ళీ మనం డెజర్ట్ పైన వేసేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొంచెం చిక్కబడితే సరిపోతుంది మనకి, ఎందుకంటే చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి. మనం ఇక్కడే కంప్లీట్గా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు. చూసారండి బాగా అంత దగ్గరగా వచ్చింది కదా. మరి ఇంతకంటే దగ్గరగా వచ్చింది అనుకోండి, చల్లారాక ఇంకా దగ్గరగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి డెజర్ట్ మీద వేసేకి చాలా గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకుంటే బాగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కస్టర్డ్ చల్లగా అయిందండి, చూసారా ఎంత చిక్కబడింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇలా ఒక బాక్స్ తీసేసుకోండి, ఏదైనా ఇలా ఒక బౌల్ కానీ బాక్స్ కానీ తీసేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా మనం పెట్టేసుకోవాలి. చూసారండి ఎంత క్రిస్పీగా అయినాయి. ఇలా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఇలా ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన కస్టర్డ్ని వేసేసుకోవాలి. ఇలాగా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ స్లైసెస్ పెట్టేసుకోవాలి. క్రిస్పీగా ఉండాలనుకుంటే మొత్తం మునిగేలా కాకుండా ఇలా పైన కొంచెం పెట్టేసుకోండి, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. దీనిపైన కూడా మళ్ళీ ఇలా వేసేసుకోవాలి కస్టర్డ్. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. అంతే, ఇలా సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. మీకు కస్టర్డ్ ముందే చేసి పెట్టేసుకున్నారనుకోండి, సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు బ్రెడ్ ఇలా ఫ్రై చేసేసి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ కదండి. అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించిన, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చూస్తుంటేనే ఎలా అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది కదా. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది మనకి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఇంకేంటి, నచ్చిందా మీకు కూడా? ఇంకెందుకు ఆలస్యం, చేసేస్తే పోలా. చేసేసి ఎలా వచ్చిందో, మీకు ఈ స్వీట్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో షేర్ చేసేయండి. అప్పుడప్పుడు కమెంట్స్ చేస్తూ ఉండండి మీరు ప్రిపేర్ చేసింది ఎలా వచ్చింది అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తుండండి. అలాగే వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొక మంచి టేస్ట్ అండ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.